హలో! అందరూ నమస్కారం. వెబ్ సిరీస్ రివ్యూ ఆఫ్ 'తస్కరీ ది స్మగ్లర్స్ వెబ్' ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ సీరీస్. కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అయితే చూడడానికి బాగానే ఉన్నాయి. దాంతో పాటు కొన్ని ట్విస్టులు అయితే ఉంటాయి. ఆ ట్విస్టులు కూడా చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ సీరీస్‌లో ఆ స్మగ్లింగ్ సీన్స్ కొంచెం ఇంట్రెస్ట్‌గా చూపిస్తారు. అవి చూడడానికి బాగుంటాయి. ఆ స్మగ్లింగ్ సీన్స్ సూర్య యాక్ట్ చేసిన 'వీడెక్కడు' మూవీలో లాగే ఉంటాయన్నమాట కొంచెం. ఇంకా ఈ సీరీస్ స్టోరీలోకెళ్తే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో చాలా స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటది. ఆ స్మగ్లింగ్ వల్ల గవర్నమెంట్‌కి 4,000 కోట్లు లాస్ అయింది తెలుసుకొని, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ మోటివేటెడ్, హానెస్ట్ కస్టమ్ ఆఫీసర్స్ కావాలని చెప్తారు. అప్పుడు ఒక పెద్ద లిస్ట్ తయారు చేసి, ఆ లిస్ట్ నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పోస్ట్ చేస్తారు. సో, అక్కడి నుంచి స్మగ్లింగ్ చేసే వాళ్ళని ఎలా పట్టుకున్నారో, అసలు ఏం చేశారనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ఆ పాయింట్ బేస్ చేసుకొని ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టారు. అవి చూడడానికైతే పర్లేదు, బాగానే ఉంటాయి. ఇంకా ఈ సీరీస్‌లో ఆ స్మగ్లింగ్ సీన్స్ చూడడానికి బాగుంటాయి. ఇంకా ఈ సీజన్‌లో 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 45 మినిట్స్ ఉండిద్ది. ఓవరాల్‌గా 6 అవర్స్ పైనే ఉంటది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఇంట్రడక్షన్స్ అనమాట. కొంచెం డీటెయిల్ చెప్తారు. ఆ సీన్స్ చూడడానికి బాగుంటాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అసలు స్మగ్లింగ్ ఎలా జరుగుతాయి? ఆ స్మగ్లింగ్‌ని ఎలా పట్టుకుంటారు? అసలు కస్టమ్ ఆఫీసర్స్ కరప్టెడ్ ఉన్నారా లేదా? న్యూ కస్టమ్ ఆఫీసర్స్ ఎలా డీల్ చేస్తారు అనే సీన్స్ కూడా ఈ సిరీస్ హైలైట్ చేసి చూపిస్తారు. అవి చూడడానికి బాగానే ఉంటాయి. ఇది వెబ్ సిరీస్ కాబట్టి ఆ స్మగ్లింగ్ సీన్స్ కొంచెం ఇంట్రెస్ట్‌గానే పెడతారు. అలాగే ప్రతి ఎపిసోడ్‌లో ఆ స్మగ్లింగ్ సీన్స్ కొంచెం ఎక్కువగానే పెడతారు. ఆ స్మగ్లింగ్ సీన్స్ చూడడానికి బాగుంటాయి. అండ్ కొన్ని ట్విస్టులు కూడా పెడతారు. ఆ ట్విస్టులు కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో స్మగ్లర్ అయిన బడా చౌదరి అండ్ చోటా చౌదరి అనే ఒక చిన్న స్టోరీ చూపిస్తారు. ఆ స్టోరీ కూడా బాగుంటది. తను స్మగ్లింగ్‌లో ఒక సిండికేటే తయారు చేస్తాడు. ఆ సిండికేట్‌ని ఎలా బ్రేక్ చేశారు? వాళ్ళు ఎలా పట్టుకున్నారనేది క్లైమాక్స్‌లో చూపిస్తారు. అది చూడడానికి కూడా బాగుంటది. ఒక మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్‌తోనే ఈ సిరీస్ ఎండ్ చేసేస్తారు. ఆ సిరీస్‌లో కస్టమ్ ఆఫీసర్‌గా ఇమ్రాన్ హష్మి చేశారు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, బాగుంటది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి. ఇంకా ఈ సిరీస్‌లో మ్యూజిక్ అండ్ టెక్నికల్‌గా కాస్త పర్లేదు, బాగానే ఉంటది. ఎయిర్‌పోర్ట్‌లో వచ్చే స్మగ్లింగ్ సీన్స్ చాలా బాగా పిక్చర్ చేశారు. అది చూడడానికి బాగుంటాయి. ఆ సీన్సే ఈ సీరీస్‌కి హైలైట్ అనమాట. ఇంకా ఈ సీరీస్‌లో బ్లడ్ సీన్స్ కానీ, అదర్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. సీరీస్ ఓవరాల్‌గా అయితే పర్లేదు, బాగానే ఉంది, చూడొచ్చు. సో, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మాడిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.